హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కంటెంట్ ఏంటంటే బోట్ టూ వైర్లెస్ హెయిర్ బడ్స్ గురించి మనం చెప్పుకోబోతున్నాం. ఈ బడ్స్ అన్బాక్స్ చేసి రివ్యూ కూడా ఎలా ఉందో చెప్తాను. నా ఛానల్కి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్, షేర్, కామెంట్ చేయండి. ముందుగా ఈ బడ్స్ మామూలుగా 10 minutes ఛార్జింగ్ పెడితే 150 minutes ప్లేబ్యాక్ ఇస్తాయంట. నాకైతే 150 minutes కాదు కానీ ఖచ్చితంగా 100 minutes వస్తున్నాయి. ముందుగా ఈ హెయిర్ బడ్స్ చూడడానికి చాలా స్టైలిష్గా ఉన్నాయి. మామూలుగా చేతిలో పట్టుకుంటే చాలా కాంపాక్ట్ సైజులో కూడా బాగా ఉన్నాయి. గ్రిప్గా మనం చెవులో పెట్టుకెళ్ళడానికి. హెడ్ ఫోన్స్ కూడా చేతిలో పట్టుకొని చూశాను. బిల్డ్ క్వాలిటీ అండ్ లైటింగ్ చాలా స్మూత్గా ఉంది. నాకైతే హెడ్ ఫోన్స్ పట్టుకొని చూస్తే ఫీల్ చాలా బాగుంది. ఈ ప్రోడక్ట్ని నేను దగ్గర 25 days నుంచి యూజ్ చేస్తున్నాను. నాకైతే పర్వాలేదు. సౌండ్ క్వాలిటీ కానీ ఎలా ఉందో నెక్స్ట్ చెప్తాను. ఎయిర్ టిప్స్ కానీ చాలా స్మూత్గా ఉన్నాయి. బిల్డ్ క్వాలిటీ కూడా చాలా సాలిడ్గా ఉంది. ఇది ప్లాస్టిక్ బాడీతో వస్తుంది. టైప్ సి దీనికి ఉంది. మళ్ళా పక్కన టైప్ సి పక్కనే బటన్ ఉంది. ఆ బటన్ దేనికంటే మనం ఒక మొబైల్ నుండి ఇంకో మొబైల్ స్విచ్ అయ్యేదానికి బ్లూటూత్ కనెక్షన్ ఆ బటన్ స్విచ్ నొక్కితే వస్తుంది. ఇంకా దీని మ్యాగ్నెట్ పవర్ వల్ల మనం హెడ్ ఫోన్స్ పెట్టంగానే లోపలికి అటాచ్ చేసుకుంటున్నాయి. మొబైల్ ఎలా ఊపినా కూడా కింద పడడం లేదు. చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఇంకా ఈ బడ్స్కి మొబైల్ యాప్ కూడా ఉంటుంది. ఆ యాప్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే ప్లే స్టోర్లోకి వెళ్ళి బోట్ అని కొట్టంగానే దానికి సంబంధించిన యాప్ వస్తుంది. ఆ యాప్ అన్ని పర్మిషన్లు ఇచ్చేసిన తర్వాత మన జీమెయిల్తో లాగిన్ చేసుకోవాలి. లాగిన్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి సౌండ్ అని ఉంటుంది. ఆ సౌండ్ కిందే ఆన్ ఆఫ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆన్ చేసామంటే థంపింగ్ బేస్ లాగా వస్తుంది. సెకండ్ ఆప్షన్ లెఫ్ట్ సైడు, రైట్ సైడు మనం కాల్ బటనా, వాల్యూమ్ బటనా, లేకపోతే నెక్స్ట్ సాంగ్, ప్రివ్యూ సాంగ్ అనే ఆప్షన్లన్నీ ఇక్కడ చేసుకోవచ్చు. అట్ అ టైం ఒకేసారి 2 డివైస్లకి కనెక్ట్ అవుతుంది. డిస్ప్లే మీదుగా మీరు చూడవచ్చు. నేను అట్ అ టైం 2 మొబైల్స్కి కనెక్ట్ చేశాను. రెండు మొబైల్కి ఒకటేసారి కనెక్ట్ అయింది. ఇంకా నెక్స్ట్ విషయానికి వస్తే ఈ బడ్స్ చెవులో పెట్టుకుంటే చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఫిట్టింగ్ కూడా చాలా బాగా కుదిరింది. ఊడిపోతాయని భయం లేదు. ఈ బడ్స్ మన మొబైల్ పక్కన పెట్టి 10 meters దూరం వెళ్ళినా కాల్ బాగా వినిపిస్తుంది. దీని బటన్స్ కానీ చూసుకుంటే సింగిల్ ట్యాప్ వచ్చేసి కాల్ కట్, సాంగ్ ప్లే ఆర్ పాస్. డబుల్ ట్యాప్ వచ్చేసి నెక్స్ట్ సాంగ్కి వెళ్తుంది. ట్రిపుల్ ట్యాప్ వచ్చేసి గేమింగ్ మోడ్ అండ్ బూస్ట్ మోడ్కి వెళ్తుంది. మనం క్రౌడ్లో కానీ ఎక్కడైనా జనాభా ఉన్న దిక్కు కానీ మనం కాల్ మాట్లాడుతుంటే నాయిస్ లైట్గా వస్తుంది. ఓవరాల్గా నాకైతే ఫుల్ ఛార్జింగ్ పెడితే బ్యాటరీ 42 hours మాత్రమే వస్తుంది. ఐపీ రేటింగ్ వచ్చేసి 4x అనమాట. వర్షపు చినుకులకి తట్టుకుంటుంది. నా వీడియో కానీ నచ్చితే ఎండ్ వరకు చూడండి. 1 year వారంటీ. కలర్స్ వచ్చేసి 5 or 6 కలర్స్ ఉన్నాయి బ్రాండ్స్లో, కానీ నేను బ్లాక్ కలర్ వరకే తీసుకున్నా. దీని మైక్ క్వాలిటీ కూడా బాగుంది. దీని ఆడియో బ్యాలెన్స్డ్గా వస్తుంది. దీంట్లో వోకల్స్ వచ్చేసి పర్వాలేదు అనిపిస్తుంది. బేస్ వచ్చేసి గుడ్. ఇక వోకల్స్ ఆర్ ఇన్స్ట్రుమెంటల్ గుడ్, పర్వాలేదు. ఇంకా ఏదైనా మనం మూవీస్ చూసేటప్పుడు బ్యాక్గ్రౌండ్ బీజిఎం వచ్చేటప్పుడు పర్వాలేదు, చాలా స్మూత్గా వస్తుంది. నాకైతే చాలా తంపిగా అనిపించింది. నేనైతే చాలా రకాల బడ్స్ వాడుతుంటాను. ఇప్పటికీ నా దగ్గర ఒక 4 బడ్స్ ఉన్నాయి. కానీ ఇది నాకైతే పర్వాలేదు, నచ్చింది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమైనా ఈ వీడియోలో ఈ బోట్ హెడ్ ఫోన్స్ గురించి ఏమైనా మిస్ అయి ఉంటే నన్ను క్షమించండి. కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి ఈ మిస్ అయ్యింది, ఈ మిస్ అవ్వలేదని. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి జై హింద్. నాకైతే చాలా పర్సనల్గా ఇవి నచ్చాయి. ఎందుకంటే నేను గత
20 or 30 డేస్ నుంచి యూజ్ చేస్తున్నాను కాబట్టి నేను ఈ బడ్స్ని అన్ని రకాలుగా టెస్ట్ చేశాను. మూవీస్ చూసేటప్పుడు, వాకింగ్ చేసేటప్పుడు, వర్షం వచ్చినప్పుడు ప్రతి దానికి టెస్ట్ చేశాను.